ఓకే సంజయ్, ఆఫీస్కి టైం అవుతుంది, ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను. ఓకే అండి, బాయ్, త్వరగా రండి. ఏ బాబు అక్కడ పెట్టు, అది లంచ్ టైం అయింది, ఒక 1 అవర్లో వచ్చేయాలి మళ్ళీ రిటర్న్. ఒకసారి మా ఆవిడకి కాల్ చేస్తా. అత్తమ్మ, మా ఆయన ఫోన్ చేస్తున్నారు. వద్దొద్దు, ఎత్తొద్దమ్మా. ఇదేంటి ఫోన్ తీయట్లేదు? ఒకసారి మెసేజ్ పెడతాను. ఏ బాబు టీ బ్రేక్ తీసుకుని 10 నిమిషాలు మళ్ళీ రావాలి. ఒకటే ఎండ. మా ఆవిడకి ఫోన్ చేస్తా. అత్తమ్మ, వద్దు బిడ్డ, ఎత్తొద్దు. అత్తమ్మ మెసేజ్లు కూడా పెడుతున్నారు అత్తమ్మ. నేనున్నాగా, నేను చూసుకుంటాను, రిప్లై ఇవ్వద్దు. మెసేజ్ టైం రిప్లై ఇచ్చిందా? ఏ బాబు సిమెంట్ బస్తాలని రాసుకొని కరెక్ట్ లెక్క ఉండాలి. పొద్దున్న నుంచి ఫోన్ తీసి లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏమైంది ఆమెకి? కట్ చేశాను అత్తమ్మ. వెరీ గుడ్. వచ్చారా అండి? కాఫీ పెట్టాలా? ఎన్నిసార్లు కాల్ చేయాలి? ఒక్కసారి కూడా ఎత్తావా? పొద్దున్న లేస్తే నీ చేతిలో మొబైల్ ఉంటుంది కదా, ఒక్కసారి కూడా ఫోన్ లిఫ్ట్ చేయవా? అది కాదండి, అది అట్లీస్ట్ మెసేజ్ గిట్ట రిప్లై చేయట్లేదు. ఏం చేస్తున్నావు? అంత బిజీ ఏంటిది నీకు? అయ్యో అట్లా కాదండి. ఏంటి మరి అసలు ఏం నడుస్తుంది సంధ్య? అమ్మాయిని ఫోన్ ఎత్తొద్దని చెప్పింది నేనే. అమ్మా ఎందుకమ్మా? ఎందుకో చెప్తాను కానీ, నీ ఫోన్ ఎత్తకపోతే, నీతో మాట్లాడకపోతే అంత కోపం ఎందుకు వస్తుంది? ఎందుకంత బాధపడుతున్నావు? నాకెందుకు కోపం రాకూడదమ్మా? నాకు బాధ కాకుండా ఎలా ఉంటుంది? ఆమె నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించే వ్యక్తితో మాట్లాడడానికి సమయం ఇవ్వట్లేదు. అసలు ఆమెది ఏం ప్రేమ? దారికొచ్చినావు బిడ్డ. ఈ మాట నీతో చెప్పించడానికే నీ భార్యతో నేను నాటకం ఆడించాను. ఏమన్నావు? ప్రేమించే వ్యక్తితో మాట్లాడడానికి సమయం ఇవ్వాలి. అంతే కదా. మాట్లాడడానికి సమయమే ఇవ్వనోళ్ళు ప్రేమించడం ఎట్లా అన్నావు? అంతే కదమ్మా, కనీసం మాట్లాడడానికి టైం ఇవ్వాలి కదా. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని చెప్తావు కదా, నువ్వు దేవుడికి టైం ఇస్తున్నావా? ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడి, దేవుని మెసేజ్ అయినా బైబిల్ చదివి ఎంతకాలం అయింది బిడ్డ? కనీసం ప్రార్థన ద్వారా దేవుడితో మాట్లాడకుండా, వాక్యం చదవకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అని అంటే నీ వల్ల దేవుడు ఎంత బాధపడుతున్నారు? ఆ పెయిన్ నీకు తెలియాలనే నీ భార్యని ఫోన్ ఎత్తొద్దని చెప్పాను. ఇప్పుడు నీ భార్య మీద ఎట్లా అరుస్తావో చూద్దాం. సారీ అమ్మా, సారీ సంజయ్, నాకు అర్థమైందమ్మా.